ఎవరికి రక్షణ, ఎవరికి శిక్షణ, ఎవరికి శిక్ష అనేటువంటి 3 విషయాలుంటాయి. ఈ 3 అందరికీ వర్తించవు. కనుక ఎవరికి ఏది అనే దానిని తెలుసుకొని, దానిని కలిగియుండి, దాని యందు కొనసాగునప్పుడే మనం ఈరోజు కలిగున్న భక్తికి, ప్రతిరోజు చేస్తున్న ప్రార్థనకి, కలిగున్న విశ్వాసానికి ప్రయోజనము అనేది మనం నిజంగా చూడగలుగుతాము. అలాంటి ప్రయోజనాన్ని మనం చూడాలి అంటే, మొదటిగా మొదటి దానిలో నేర్చుకున్నట్లయితే, ఎవరికి రక్షణ అనేటువంటి ఒక ప్రశ్న ఉంది. వాస్తవంగా రక్షణ అనగా వాళ్ళకిప్పుడు రక్షణ అవసరం అని ఎప్పుడంటారు? నన్ను రక్షించండి, రక్షించడని ఎప్పుడంటారు? ఆపదలో ఉన్నప్పుడు, ప్రమాదములున్నప్పుడు ఆ మాట మాట్లాడతారు. ఎక్కువగా నీటిలో కొట్టుకుపోతున్నప్పుడు రక్షించండి, రక్షించండి, రక్షించండి అంటారు. మంటలో పడి కాలిపోతున్నప్పుడు రక్షించండి, రక్షించండి అని అంటారు. అంటే ప్రమాదంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి రక్షణ అనేది అవసరం. కానీ యేసుక్రీస్తు వారైతే సోదరులు రాజుగారు చదివిన వాక్య భాగములో నీటిలో పడిపోయినటువంటి కొంతమందున్నారు. వాళ్ళకి రక్షణ అవసరం. మంటల్లో కాలిపోతున్న వాళ్ళు కొంతమందున్నారు. వాళ్ళకి రక్షణ అవసరం అని చెప్పట్లా. సోదరులు చదివిన వాక్య భాగము ఒక మండలానికి, ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. ఆ వచనములో యేసుక్రీస్తు వారు గొప్ప ఆజ్ఞగా చెప్పిన మాట. ఏంటది? మీరు సర్వలోకమునకు వెళ్ళి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అంటే చెప్పబడుతున్నటువంటి ఈ సువార్త సర్వలోకానికి, సర్వ సృష్టికి. ఎందుకు ఈ సువార్త సర్వలోకానికి? ఎందుకు ఈ సువార్త సర్వ సృష్టికి అని అంటున్నాడంటే, ఎవరైతే ఈ సువార్తని విని నమ్మి బాప్తీసం పొందుతారో వారేం పొందుతారు? రక్షించబడతారు అనే పదం ఉందక్కడ. అంటే ఇప్పుడు రక్షణ ఎవరికి అవసరమని ఆ వచనంలో యేసుక్రీస్తు ఉద్దేశం సర్వలోకానికి. అంటే ఇప్పుడు సర్వలోకానికి రక్షణ అవసరం అంటున్నాడంటే, సర్వలోకం ఇప్పుడు ఎక్కడుందని అర్థం? ఎక్కడుంది? ఆపదలో, ప్రమాదములో ఉంది. లోకమంతా ఒక ప్రమాదములో ఉంది కాబట్టి, లోకమంతటికి సువార్త చెప్పండి. లోకమంతా రక్షణ పొందుకుంటుందనే మాట యేసుక్రీస్తు వారు వాడారు. లోకమంతా ఒక ప్రమాదములో ఉందంటాడు. మీ అందరికీ తెలుసు. ప్రపంచమంతా కూడా ఉన్నటువంటి అన్నిటికంటే గొప్ప ప్రమాదకరమైన దేంట్లో? ఏ ప్రమాదంలో ఉంది? ఒకప్పుడు కరోనా వచ్చిందన్నారు. మళ్ళా అది పోయింది. మళ్ళీ వస్తుందంటున్నారు. కరోనా కంటే గూడా భౌతిక సంబంధమైనటువంటి వ్యాధులు, సమస్యల కంటే కూడా అత్యంత ప్రమాదకరమైంది మనిషికొకటుంది. అది అత్యంత ప్రమాదకరమైంది. ముందు మనిషి దాని నుంచి రక్షణ పొందాలి. దాని నుంచి రక్షణ పొందటానికి బాప్తీసం పొందాలంటాడు. ఇప్పుడు చెప్పండి ఏంటది? దేని గురించి? పాపము. చదువుకుంటాం గదా! రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 23వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఏమనుంటుంది? ఏ భేదము లేదో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. అంటే ఇప్పుడు అందరూ ఏం చేశారు? పాపం చేశారు. అందరూ పాపము చేసి ఆ పాపం వల్ల వచ్చే జీతము యొక్క ప్రమాదములో ఉన్నారు. పాపం అనేది మనిషికి ఉన్నటువంటి సమస్యల్లో అది ఒక సమస్య. మనిషికి ఉన్న సమస్యల్లో అది ఎక్కువైన సమస్య. చాలా మంది ఎలా భావిస్తున్నారంటే, ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలుంటాయి. కొంతమందికి ఆర్థిక సమస్య, కొంతమంది ఆరోగ్య సమస్య, కొంతమంది కుటుంబ సమస్య, కొంతమందికి పిల్లల సమస్య. దీంతో పాటుగానే ఆదివారం ఆరాధనకొచ్చినప్పటికి బాప్తీసం పొందలేదంటే నీకు పాపం అనే సమస్య కూడా ఉందంటాడు. వీళ్ళేమనుకుంటారంటే అన్ని సమస్యలు ఇదొక సమస్య అన్నమాట. ఆటితో పాటు దీన్ని కూడా ఎప్పుడో ఒకసారి తీర్చుకోవచ్చులే. దేన్ని?
పాపాన్ని కూడా ఎప్పుడో ఒకసారి తీర్చుకోవచ్చులే. ఈ సమస్యలన్నీ విషయాల్లో అదొక సమస్యగా కూడా ఉందన్నమాట అనుకుంటాడు గానీ, లేఖనాలను పరిశీలన చేస్తే నీకు మానవుడిగా ఈ లోకములో భౌతిక సంబంధంగా ఉన్న సమస్యలన్నిటికంటే కూడా అత్యంత పెద్ద సమస్య ఏంటంటే పాపం. మీకిది అర్థం అవ్వాలంటే. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తికి ఒకే వ్యక్తికి బాగా తలనొప్పొస్తుంది. తలనొప్పి అది నొప్పే. అదే వ్యక్తికి చెవి నొప్పొస్తుంది. అదే వ్యక్తికి గుండె నొప్పొస్తుంది. ఏమొత్తన్నాయి? తలనొప్పి, చెవి నొప్పి, గుండె నొప్పి. ఇప్పుడు ఈయన హాస్పిటల్‌కి తీసుకెళ్తే డాక్టర్ గారు ఫస్ట్ దేనికి వైద్యం చేయాలి? దేనికి చేయాలి? ఇది నొప్పే, ఇది నొప్పే, ఇది నొప్పే. కానీ ఫస్ట్ దేనికి చేయాలి? దీనికి చేస్తే దీనికి చేసే టైం ఉంటది. దీనికి చేస్తే దీనికి చేసే టైం ఉంటది. అంటే ఇది నొప్పే, ఇది నొప్పే, ఇది నొప్పి అలా కుటుంబంలో కూడా ఆర్థిక సమస్య ఒక సమస్యే. కుటుంబ సమస్య ఒక సమస్యే. అనారోగ్య సమస్య ఒక సమస్యే. కానీ ఈ సమస్యలన్నిటికంటే కూడా పాపం అనే సమస్య ప్రధానమైంది. ఎందుకంటే ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బంది పడతావేమో గాని చావవు. కుటుంబ సమస్యల వల్ల ఏడుస్తావేమో గాని చావవు. కానీ పాపం అనే ఒక సమస్య ఉందే, దాని గురించి మాట్లాడతారు కదా! రోమపత్రిక 6:23లో ఏముంటది? రోమీయులకు రాసిన పత్రికలో 6 అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే ఏమని ఉంటదంటే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. కనుక పాపం అనే దాని వల్ల వచ్చేటువంటి పరిణామమే అత్యంత భయంకరమైంది. పాపం వలన వచ్చేటువంటి జీతము మరణము అని అక్కడ ఉంది గనుక యేసుక్రీస్తు వారు ఫస్ట్‌గా ఆజ్ఞాపూర్వకంగా సర్వలోకానికి ఏం చెప్పమన్నాడంటే, ముందు పాపంలో ఉన్న వాళ్ళందరికిని కూడా రక్షణ అవసరము, రక్షణ అవసరము అని అక్కడ ప్రకటన చేశాడు. కానీ ఇప్పుడు ఎవరికి రక్షణ అంటే, పాపము చేసినటువంటి వాళ్ళకి రక్షణ. కానీ ఈ రక్షణ ఎవరు పొందుకుంటారు అంటే, మార్కు సువార్తలో 16 అధ్యాయము 16వ వచనములో ఏముంది చూడండి. ఎన్నో సార్లు వినుంటాం కదా! మరి బైబిల్ తీయకుండా చెప్పొచ్చు దాన్ని. ఏంటది? నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును అని. ఈ వాక్య భాగంలో ఫస్ట్ పదం ఏంటి? నమ్మి అనే పదము. నమ్మి అనే పదమును నమ్మటం అంటే ఏంటో చాలా మంది పూర్తిగా అర్థం చేసుకోవట్లేదు. నమ్మటం అంటే ఏంటి? నమ్మినటువంటి వాడంటే ఏంటి? చాలా మంది మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నామని అనుకుంటున్నారు. కొన్ని కుటుంబాలకెళ్ళినప్పుడు మేము అన్యులమే గాని, మేము కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్నాం. మా ఇంట్లో కూడా బైబిల్ ఉంటదంటారు. మరికొంతమంది మేము కూడా ప్రార్థనకెళ్తున్నాం. మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాం అంటారు. కొంతమంది మేము కూడా చందాలు పంపిస్తా ఉంటాం. ఎక్కడికి? మందిరానికి. మాకు కూడా యేసుక్రీస్తు అంటే నమ్మకమే అని అంటారు. అంటే ఇలాగా మేము కూడా నమ్ముకున్నాం, బైబిల్ కొనుక్కున్నాం, మేము కూడా నమ్ముకున్నాం, ప్రార్థనకెళ్తా ఉంటాం, మేము కూడా నమ్ముకున్నాం, చందాలు ఇస్తా ఉంటాం అనుకునే దాన్ని నమ్మకంగా యేసుక్రీస్తు వారు భావిస్తాడా? అది నమ్మకమేనా? యోహాను సువార్తలో ఒకసారి యేసుక్రీస్తు వారు తన జనాంగమైన వాళ్ళకి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త చూడండి 8వ అధ్యాయము 31వ వచనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇక నమ్మిన యూదులతో. తనను నమ్మిన యూదుల కంటే యేసుని వీళ్ళు నమ్మారు. యేసును నమ్మినటువంటి యూదులతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటను మనం చూస్తున్నాము. కాబట్టి యేసు తనను నమ్మని వాళ్ళతో కాదు, యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించేదరు అనే మాట అన్నాడు. అంటే వాళ్ళు అనుకుంటున్నారు యేసుని వెంబడిస్తున్నాం కాబట్టి ఆయన మనం నమ్మినట్టే, ఆయన చేసే కార్యాలు చూస్తున్నాం కాబట్టి నమ్మినట్టే అనుకుంటున్నారు. నమ్మిన వాళ్ళతోనే అంటున్నాడు. మీరు నిజంగా నమ్మిన వాళ్ళైతే ఏం గ్రహిస్తారు? సత్యాన్ని గ్రహిస్తారు.
ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. అప్పుడు బయట అంటారు వాళ్ళు, నమ్మినోళ్ళు కాదు. ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనగానే అప్పుడు అన్నారు వాళ్ళు, మేము స్వతంత్రులం ఇప్పుడు అవటం ఏంటి? మేము ఎవరి సంతానం? అబ్రహాము సంతానం. ఎప్పటి నుంచో మేము దేవుని బిడ్డలుగానే ఉన్నాం అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే మా తండ్రి అబ్రహాము దేవుని నమ్ముకున్నాడు, మా కుటుంబం దేవుని నమ్ముకుంది, మేమందరం ఒక పుట్టుకతోనే క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. వాళ్ళ మాటలు ఈ రోజు కూడా అంతే కదా. మా తాతగారు ప్రార్థనకి వెళ్ళాడు, మా నాన్నగారు ప్రార్థనకి వెళ్తున్నాడు, మేము కూడా ప్రార్థనకి వెళ్తాం. మేమందరం దేవుని నమ్ముకున్న వాళ్ళమే. వంశ పారంపర్యంగా అందరూ ప్రార్థనకి వెళితే వాళ్ళందరూ రక్షణ వస్తుందా? ఇక్కడ వాళ్ళు అదే అంటున్నారు, మేము అబ్రహాము సంతానము, ఫస్ట్ నుంచి మేము ప్రార్థనకి వెళ్తానే ఉంటామని. అలా వెళ్ళేవాళ్ళం కాబట్టి మిమ్మల్ని నమ్మామని. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నమ్మటం అంటే సహవాసం మాత్రమే కలిగి ఉండటం కాదు, వాక్యాన్ని గ్రహించటం. అక్కడ ఏం రాయబడింది? నా వాక్యమందు నిలిచిన వారైతే అప్పుడు మీరు నాకు శిష్యులై ఉంటారు. అప్పుడు ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. నమ్మటం అంటే కూర్చోవటం కాదు. నమ్మటం అంటే వాక్యాన్ని గ్రహించటం. నమ్మటం అంటే వాక్యాన్ని గ్రహించి స్వతంత్రాన్ని పొందటం. కనుక అలాగ మీరు నమ్మినటువంటి వాళ్ళుగా ఉన్నారా? అలా నమ్మిన వాళ్ళైతే, అలా నమ్మినటువంటి వారికి ఆ సువార్త బాప్తిస్మం ద్వారా ఏం కలగజేస్తది? రక్షణ కలగజేస్తది. నమ్మాడు అంటే వాడు వాక్యంలో నిలబడాలంటే ఏం చేయాలి? మార్క్స్ వార్త 16:16 ప్రకారంగా నమ్మాడు. వాక్యమందు నిలిచిన వాడైతే, నిలబడిన వాడైతే ఆ వాక్య ప్రకారంగా బాప్తిసం పొందాలి. అప్పుడు వాడు స్వతంత్రుడు అవుతాడు. దేని నుంచి విడుదల పొందుతాడు? పాపము నుంచి విడుదల పొందుకుంటాడు అనే విషయాన్ని అక్కడ అపోస్తలులకు యేసుక్రీస్తు ఆజ్ఞాపించాడు. యూదుల వాళ్ళు కూడా యేసుక్రీస్తు అదే మాట తెలియపరిచారు. ఇది వాళ్ళకి మాత్రమే కాకుండా అందరికీ అదే ఆజ్ఞపూర్వకంగా చెప్పాడు. రక్షణ పొందాలంటే ఎవరు రక్షణ పొందగలరు అని ఆనాడు 2000 సంవత్సరాల క్రితం అపోస్తులకి ఏం చెప్పాడో, ఆ తర్వాత ఈ దినాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అదే మాట చెప్పాడు ఆయన. చూడండి, అపోస్తుల కార్యాలలోకి మనం వెళితే, అపోస్తుల కార్య గ్రంథములో 2వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము యొక్క లేఖన భాగం మనం చూసినట్లయితే, ఇక్కడ 37వ వచనం, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని కనమా పొస్తుండగా. వారు అంటే ఎవరు? యేసుక్రీస్తును సిలువ వేటుకు అంగీకరించిన వాళ్ళు, యేసుక్రీస్తు వారు సిలువ వేసిన కాలములో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పటికీ 2000 సంవత్సరాల క్రితం ఉన్నారు వాళ్ళు. 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాళ్ళు అడిగారండి పేతురు దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఏం చేయాలి? మేము ఒక పాపం చేశాం, మాకు రక్షణగా వచ్చిన క్రీస్తుని సిలువేశాం, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాం కనుక మేము ఈ పాపం చేశాం గనక మేము ఏం చేయాలని వాళ్ళు అడిగారు. వాళ్ళకి పేతురు గారు చెప్పిన సమాధానం ఏంటి? మీరు మారు మనసు పొంది చేసిన ఈ పాపాలకు, ప్రతి పాపానికి క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుదురు. ఇది వాళ్ళకేనా మనకు కూడానా? 39 చూడండి, ఈ వాగ్దానము నీకును నీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇప్పుడు అప్పుడు చెప్పిన ఆ మాట వాళ్ళకి మాత్రమే కాదు గాని, ఎవరైతే ఈ మాట విని మారు మనసును పొంది పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందుతారో వాళ్ళందరూ రక్షణ పొందుకుంటారు. ఇది అందరికీ వర్తించే మాట అని అక్కడ చెప్పాడు. ఫస్ట్ ఇది నేర్చుకుందాం మనం ఇప్పుడు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి రక్షణ? ఎవరికి రక్షణ? మారు మనసు ఎవరైతే పొందుతారో, ఎవరైతే బాప్తిసం పొందుతారో వారే రక్షణ అనుభవాన్ని కలిగి ఉంటారు. అలాగ కాక, వాక్య ప్రకారంగా కాక, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎన్ని ధర్మకార్యాలు చేసినా, ఎన్ని పుణ్య కార్యాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా వారు
దేవుడిచ్చిన ఈ గొప్ప రక్షణను పొందలేరు. కనుక ఎవరికి రక్షణ అంటే దానికి మన ఆన్సరు, ఎవరైతే మారు మనసు పొంది వాక్యమందు నిలబడి బాప్తిసం పొందుతారో వారికే రక్షణ. ఇది ఫస్ట్ హాఫ్. రెండవది, ఎవరికి శిక్షణ? శిక్షణ అంటే ఏంటి? శిక్ష కాదు, శిక్షణ. నేర్పించటం, తర్ఫీదు ఇవ్వటం, ట్రైనింగ్ ఇవ్వటం. ఇప్పుడు శిక్షణ అనేది ఎవరికి? బాప్తిసం పొందిన వారికి శిక్షణ, బాప్తిసం పొందని వారికి శిక్షణ. బాప్తిసం పొందని వారికి శిక్షణ. మా రాజారాం గారు ఇలాగెలాగంటున్నారు, నీళ్లు తాగుతారు. బాప్తిసం పొందిన వాడికి శిక్షణ, బాప్తిసం పొందిన వాడికి శిక్షణ అని అంటే చాలా మంది ఈ సమాధానమే చెప్పేసుకుంటున్నారు. బాప్తిసం పొందని వాడికి శిక్షణ, బాప్తిసం పొందిన వాడికి శిక్షణ అక్కర్లేదు. దిక్క బాప్తిసం అనేది ముగింపా, ప్రారంభమా? ఏమైంది? బాప్తిసం అనేది క్రైస్తవ్యానికి ప్రారంభం. బాప్తిసం అనేది క్రీస్తునందు చేర్చబడిన జీవితానికి ప్రారంభం అయి ఉంది. అంటే బాప్తిసం పొందటానికి బైబిల్ అంతా తర్ఫీదు అవ్వక్కర్లా. ఏం చేస్తే చాలు? యేసుక్రీస్తుని గురించి తెలుసుకుంటే చాలు, వాడు బాప్తిసం పొందొచ్చు. కానీ బాప్తిసం పొందిన తర్వాత వాడు అన్ని విషయాలలో కూడా ఎదగాలంటే ఖచ్చితంగా ఏం కావాలి? శిక్షణ అనేది అవసరం. ఇంక మీకు అది అర్థం కావాలంటే చదువుకున్నాక స్కూల్లో జాయిన్ అవ్వాలా? స్కూల్లో జాయిన్ అయిన తర్వాత చదువుకోవాలా? ఏది ప్రయోజనం? నేను మా పిల్లల్ని 5వ సంవత్సరంలో జాయిన్ చేయను, కానీ ఇంటికాడే శుభ్రంగా చదివిస్తాను. డైరెక్ట్గా వాడికి 18 సంవత్సరాలు వచ్చాక కాలేజీకి తీసుకెళ్తాను. జాయిన్ చేసుకుంటారా? జాయిన్ చేసుకుంటారా? 18 సంవత్సరాల తర్వాత కాలేజీకి తీసుకెళ్ళినా ముందాన్ని మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్కి అంటున్నామంటారు. ఎందుకని? స్కూల్లో జాయిన్ అవ్వకుండా నువ్వు ఎంత చదివించినా ఆ చదువు గవర్నమెంట్ లెక్క ప్రకారంగా ఉండదు. కానీ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే వాడికి చదువు అంతా వచ్చుండక్కర్లా, చదువుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంటే చాలు, జాయిన్ అయిపోవచ్చు. జాయిన్ అయిన తర్వాత చదువు వాళ్ళు నేర్పిస్తారు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. రన్నింగ్ లో మన కప్పు రావాలంటే రన్నింగ్ రేస్ పెట్టి గ్రౌండ్ లో పరిగెడితే వస్తుందా? కాలగొట్ల మీద మనకున్న ప్లేసులో పరిగెడితే వస్తుందా? ఏమవుతుంది? గుడివాడ స్టేడియంలో రన్నింగ్ రేస్ పెట్టారు, పరుగు పందాల్లో పాల్గొనమని చెప్పారు. అందరూ గుడివాడ స్టేడియంలో పరిగెడుతున్నారు. నాకు ఆ గుడివాడ స్టేడియం అలవాటు లేదు, కానీ కాలగట్టు బాగా అలవాటు నాకు. గంటకి 15 కిలోమీటర్ల కాలగట్టు మీద పరిగెట్టేస్తానని కాలగట్టు మీద గంట పరిగెత్తుకెళ్ళి స్టేడియంకి వెళ్ళి కప్లిమెంట్ ఇస్తారా? వాళ్ళు ఇస్తారా? అంటే నీవు శిక్షణ అనేది పొందాలి. ఆ శిక్షణ ఎక్కడ పొందాలి అనే దాన్ని మనం గుర్తించాలి. ఆ శిక్షణ పొందవలసిన స్థలములో పొందితేనే దాని యందు పరిపూర్ణమైన ఫలితాన్ని, ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాము. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ పెడుతున్నారు శిక్షణ. రక్షణ పొందాలంటే ముందు శిక్షణ పొందాలి, శిక్షణ తర్వాత రక్షణ అని అంటున్నారు. కానీ లేఖన భాగాలు అయితే రక్షణ పొందటానికి శిక్షణా కాలం లేదు. రక్షణ పొందటానికి మనకు ఏం తెలుసుంటే చాలు? బైబిల్ ప్రకారంగా సువార్త తెలిస్తే చాలు. చెప్పాడు కదా, సర్వలోకానికి సర్వ సృష్టికి బైబిల్ అంతా ప్రకటించమని చెప్పలా. ఏం ప్రకటించాలి? సువార్త. సువార్త అంటే అందులో ఎన్ని ఉంటాయి? సువార్త అనే పదములో 3 అక్షరాలు ఉంటాయి. సువార్త అనేటువంటి ఆ వార్తలో 3 వార్తలు ఉంటాయి. ఏంటవి? సువార్త అంటే ఏంటి? క్రీస్తు యొక్క మరణం, సమాధి, పునరుద్ధానం. ఒకడు బాప్తిసం పొందాలంటే ఈ 3 నమ్మితే చాలు. బైబిల్ అంతా అక్కర్లా. ఏ 3? క్రీస్తు నీ కొరకు చనిపోయాడని, నీ కొరకు సమాధి చేయబడనని, నీ కొరకు పునరుద్ధారణ అయ్యాడని, ఈ 3 నమ్మితే బాప్తిసం పొందేయచ్చు. ఈ 3 తెలిసినటువంటి వాడు రక్షణ పొందాలి.
అవి తెలుసుకున్న తర్వాత పరిశుద్ధ గ్రంథం అంతటి గురించిన శిక్షణ వాడికి అవసరమై ఉంటుంది. కానీ నేటి దినాలలో కొంతమందికి వాక్యం అర్థం కాక అబద్ధ బోధలు ఏం చేస్తున్నారంటే, ఒక వ్యక్తి క్రీస్తు మీద విశ్వాసం ఉంచి బాప్తీసం పొందడానికి వస్తే, నువ్వు బాప్తీసం పొందాలంటే 40 రోజులు ఉపవాసం ఉండాలంటాడు ఒక ఆయన. నువ్వు బాప్తీసం పొందాలంటే 7 రోజుల పాటు మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలంటాడు ఒక ఆయన. నువ్వు బాప్తీసం పొందాలంటే దేవుడు నీకు దర్శనం చూపించేదాకా వెయిట్ చేయాలంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అయితే మరి దారుణం. నువ్వు బాప్తీసం పొందాలంటే జనవరి 1 దాకా ఆగమన్నాడట ఏకంగా. ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తే అప్పుడు బాప్తీసాలు ఇవ్వచ్చు అంటున్నాడంట. అంటే ఇప్పుడు సంవత్సరం చివరి దాకా ఈ 40 రోజుల పాటు 7 రోజుల పాటు అతను ఆయనకి ఏమి ఇస్తున్నాను అనుకుంటున్నాడంటే, నేను శిక్షణ ఇస్తున్నాను. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ముందు శిక్షణ అనేది అవసరం అని చెప్పి రోజుల తరబడి శిక్షణా విధానంగా మార్చుతున్న సందర్భాలు మనం చూస్తాం. కానీ బైబిల్లో ఉదాహరణకి అపోస్తుల కార్యముల గ్రంథములో 10 బాప్తీసం పొందిన సందర్భాలు ఉన్నాయి. 10 చోట్ల 10 సందర్భాలలో బాప్తీసం పొందారు. అపోస్తుల కార్యములో 10 చోట్ల 10 సందర్భాలలో బాప్తీసం పొందిన సందర్భాలు ఎక్కడా కూడా బాప్తీసం పొందాలనుకునేటువంటి వాళ్ళకి శిక్షణ అనే దాని విషయంలో చాలా నిర్ణయించలేదు. నిర్ణయించారా? నిర్ణయించలేదు. ఉదాహరణకి ఇందాక మనం చదువుకున్న వాక్య భాగం ఏంటి? అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 37లో 37లో వాళ్ళు ఏమన్నారు? వారు హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతమని పేతురును అపోస్తలులను అడుగగా, వెంటనే పేతురు గారు 40 రోజులు పెట్టుకోమన్నాడా? 7 రోజులు పెట్టుకోమన్నాడా? దర్శనం వచ్చేదాకా ఉండమన్నాడా? వాళ్ళు ఎప్పుడైతే మేమేం చేయాలని అనగానే వెంటనే పేతురు గారు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణిత్తము ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందమన్నాడు తప్ప, ఇక్కడ మీకు ఒక శిక్షణ అనేది అవసరం కనుక ఇన్ని రోజులు మీరు వెయిట్ చేయాలని చెప్పలేదు. పోనీ పేతురు గారు మర్చిపోయాడా అంటే, ఫిలిప్పు గారు రథం మీద వెళుతున్న ఒక వ్యక్తికి బాప్తీసం ఇచ్చాడు. ఎవరికి? నపుంసకుడికి. అక్కడ ఒకటి చూడండి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో 36వ వచనం చదువుకున్నట్లయితే, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 36వ వచనంలో, వారు త్రోవలో వెళుచుండగా నీళ్ళను ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథం నిలుపుమని ఆజ్ఞాపించాను. ఇక్కడ ఒక వ్యక్తి అడిగాడు, నాకు బాప్తీసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అని. దానికి ఇప్పుడు అనుకున్నట్లుగా కొన్ని రోజులు శిక్షణ అవసరం, కొన్ని రోజులు తర్ఫీదు అవసరం అనుకుంటే ఫిలిప్పు గారు ఏమనాలి? సరే ఈ రోజు శనివారం కదా, మళ్ళీ శనివారం దాకా ప్రార్థన చేసుకో, నేను కూడా ప్రార్థన చేస్తాను, అప్పుడు వచ్చిన తర్వాత మనం తర్వాత కలుసుకుని బాప్తీసం తీసుకుందామని చెప్పలేరు. మార్గ మధ్యములోనే నపుంసకుడు అడిగాడు. మార్గ మధ్యములోనే ఫిలిప్పు గారు అతనికి ఏం చేశాడు? బాప్తీసం అనే దాన్ని ఇచ్చాడు. ఇక్కడ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి నపుంసకునికి బాప్తీసం ఇచ్చేశాడు. అంటే ఇక్కడ ఫిలిప్పు గారు వెళ్ళి నపుంసకుడికి బైబిల్ అంతా చెప్పాడా? ఓన్లీ క్రీస్తు కొరకు మాత్రమే చెప్పాడు, బాప్తీసం ఇచ్చేశాడు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో కూడా ఇక్కడ ఒక అధికారి ఉన్నాడు. ఆయన మనము జైలు అధికారి అంటాం. ఈయన స్వయంగా అడిగాడు, అయ్యలారా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 30వ వచనం చూడండి. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలని అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పాను అనే మాట ఇక్కడ రాయబడింది. అంటే ఇక్కడ కూడా వాక్య భాగంలో నీకు శిక్షణా కాలం ఉంటది, ఆ శిక్షణా కాలం పూర్తయిన తర్వాత నువ్వు బాప్తీసం పొందాలని ఎక్కడ లేదు. నేను నిన్న ఏలూరు ప్రాంతానికి వెళ్ళాను పరీక్ష వర్క్ చేయడానికి. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కొన్ని ప్రశ్నలు అడిగారు, సమాధానం చెప్పాను. వాళ్ళు ఒక క్రీస్తు సంఘానికి వెళతారట. క్రీస్తు సంఘములోనే ఎలాంటి ఆలోచన కలిగి ఉంటామని చాలా బాధేసింది. ఆయన ఎవరైనా నాకు బాప్తీసం ఇవ్వండి అని వస్తే 14 పాఠాలు ఉంటాయట.
14 పాఠాలు వాళ్ళకి 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు. అవి పూర్తయిన తర్వాతే అప్పుడు వాళ్ళకి బాప్తిసం ఇస్తాడంట. 14 అయిన తర్వాతే బాప్తిసం ఇస్తాడంట. ఇలా ఒక ఆయన వెళ్ళాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి లేఖనాలు చదువుకుంటూ నిజమే పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందాలి కదా అని బాప్తిసం అడిగితే, నేను ఇస్తాను గాని నువ్వు 14 పాఠాలు వినాలి. 14 పాఠాలు పూర్తయిన తర్వాత ఇస్తానన్నాడు. నిజంగా జరిగిందిది. మన సాయి తెలుసుగా మీ అందరికి. సాయికి వాక్యం నేర్పించిన ఆయన చెప్పిన మాట. సరే అతని భార్య కూడా 14 పాఠాలు అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దామని 14 పాఠాలు వింటున్నారు. 2 నెలలు అయింది. 6 పాఠాలయినాయి. సడన్‌గా యాక్సిడెంట్ అయ్యి భర్త చనిపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తి పరలోకం వెళ్తాడా? ఆ వ్యక్తి పరలోకం వెళ్ళకపోవటానికి గల కారణం ఎవరు? అక్కడ వాక్యం చెప్పినటువంటి వ్యక్తి. దేవుడు ఆయనకి ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. బైబిల్‌లో ఎప్పుడూ కూడా ఇన్ని పాఠాలు చెప్పాలి, ఇంత శిక్షణ ఇవ్వాలి, ఇన్ని రోజులు వెయిట్ చేయాలని చెప్పలేదు. కానీ వాడు క్రీస్తు గురించి పూర్తిగా తెలియాలి. మరీ తెలియకుండా ఇవ్వకూడదండి. క్రీస్తు గురించి తెలిస్తే చాలు. ఆ క్రీస్తు గురించి వారికి తెలియపరచబడటానికి రోజులు తరబడి అక్కర్లేదు. వాడు హృదయపూర్వకంగా క్రీస్తుని నమ్మి, ఆయన తన పాపాల కొరకు చనిపోయాడని, సమాధించబడాడని, తిరిగి లేపబడ్డాడని, సువార్త అనే దాన్ని తెలుసుకుంటే చాలు. వాడు బాప్తిసం పొందొచ్చు. అలా పొందిన వాళ్ళగా మీరందరూ ఉన్నారు. ఇంచుమించుగా బాప్తిసం పొందినటువంటి వాళ్ళగా అందరూ ఉన్నారు. ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత మనకు తప్పకుండా ఏం కావాలి? శిక్షణ అనేది అవసరం. చాలా మంది బాప్తిసం పొందామంటప్పటికి అది ముగింపు అనుకుంటున్నారు చాలా మంది. సేవకులు కూడా అంతే. మా శ్రీనాథు మారు మనసు పొంది బాప్తిసం పొందేదాకా ఆయన్ని వదలకుండా మాట్లాడతా, వాక్యం చెప్తా పూర్తిగా శ్రీనాథ్ గారు మారు మనసు పొంది బాప్తిసం పొందేదాకా నేను పోరాడతా. ఒక్కసారి బాప్తిసం పొందాడంటే ఇంకా ఆయనకి నాకు సంబంధం లేదు. వదిలేస్తాడు. బాప్తిసం పొందిన తర్వాత కూడా శ్రీనాథ్ కూడా అంతే. ఏంటది ఇంకా నేను బాప్తిసం పొందేసాను కనుక ఇక నేను చేయవలసిందంటూ ఏమీ లేదని. కానీ బైబిల్ ఏమంటదంటే బాప్తిసం పొందిన తర్వాతే నీకు అసలైన జీవితం స్టార్ట్ అవుద్ది. బాప్తిసం అనేది ఒక పుట్టుక. నువ్వు జన్మిస్తున్నావు. జన్మించిన నీవు ఎన్ని సంవత్సరాలైనా పిల్లవాడుగానే ఉంటే ఆ తండ్రికి సంతోషం ఉంటదా? సంతోషం ఉంటదా? బాప్తిసం పొందిన తర్వాత శిక్షణ అవకాశం ఉంటే కాదు, తప్పనిసరి. బాప్తిసం పొందిన తర్వాత శిక్షణ తప్పనిసరిగా తీసుకోవాలి. దీన్ని పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు గారు స్పష్టంగా చెప్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఆ శిక్షణ ఎలాంటిదనగా 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు దయాళుడని మీరు చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని. రుచి చూడటం అంటే ఏంటి? క్రీస్తును రక్షణను మీరు చూశారు కాబట్టి ఇంకా ప్రతి పాపాన్ని మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, రక్షణ పొందు నిమిత్తం కాదు. రక్షణ పొందేశారు. దేన్ని బట్టి? బాప్తిసము ద్వారా మీ రక్షణ పొందేశారు. కానీ బాప్తిసములో రక్షణ పొందిన మీరు ఆ రక్షణలో ఎదగాలి. ఎదగాలంటే ఇప్పుడు పిల్లవాడు పుట్టాడు. పుట్టిన తర్వాత వాడు ఎదగాలంటే ప్రతి అరగంటకు ఒకసారి తల్లి ఏం చేస్తుంది? పాలిస్తా ఉంటది. అంటే పుట్టాడు కాబట్టి ఇంకా వాడికి నాకు సంబంధం లేదనుకోదండి. వాడికి అరగంటకు ఒకసారి పాలు ఇస్తానే ఉండాలి. వాడికి పాలు సమృద్ధిగా ఇస్తేనే వాడు ఏమవుతాడు? ఎదుగుతాడు. పాలు ఇవ్వటం మీరు మానేయండి. మన రాజానగర్ ఇంటి దగ్గర మన కుక్క పిల్ల చచ్చిపోయింది. కారణం దానికంటే ముందు తల్లి చచ్చిపోయింది. ఎప్పుడైతే తల్లి చచ్చిపోయిందో వాటికి సరైన ఆహారం లేదు. ఎప్పుడైతే సరైన ఆహారం లేదో బలహీనం అయిపోయింది. ఎప్పుడైతే బలహీనం అయిపోయిందో చిన్న జబ్బు కూడా తన ప్రాణాన్ని తీసేసింది. అంటే ఇప్పుడు కుక్క పిల్ల చచ్చిపోవడం గల కారణం వచ్చిన జబ్బు కాదు, తల్లి పాలకు దూరం అవటం. అదే పాలు తాగితే ఇమ్యూనిటీ పవర్ ఉంటది. ఏమవుతుంది అప్పుడు?
అలాగే నువ్వు బాప్తిసం పొందావంటే, పుట్టావు గనుక, పొందిన నీకు ప్రతినిత్యము వాక్యం అనే పాలు అవసరం. ఆ వాక్యం అనే పాలు ప్రతినిత్యము తాగుతూ ఉంటేనే నువ్వు రక్షణ విషయంలో ఎదుగుతావు. అదే మాట చెప్పాడు అక్కడ. మీరు ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఏ పాలని? వాక్యం అనే పాలను అపేక్షించాలి. అనగా ఇప్పుడు నూతనంగా మీరు బాప్తిసం పొందారనుకో, శిశువును పోలిన వారై ఉన్నారు గనుక, ఈ వాక్యం అనే పాలు ఎప్పుడు అవసరం? ఎంత త్వరగా అవసరం? త్వరగా పిల్లలకి ఆహారం ఎప్పుడెప్పుడు ఇస్తారు? పిల్లలకి పాలు ఎప్పుడెప్పుడు ఇస్తారు? నాకు తెలిసినట్టుగా రోజుకి ఒకసారి, 2 సార్లు ఇస్తారా? ఎన్ని సార్లు ఇస్తారు? పిల్లల్ని కన్నోళ్ళు చెప్పట్లా. మా శ్రీనాథ్ చెప్తున్నాడు. పిల్లలకి మీరు పాలు ఎన్ని గంటలకు ఇస్తారు? ఎన్ని రోజులు అంటలే. ఒక రోజులో ఎన్ని సార్లు ఇస్తారు? పుట్టిన బిడ్డకి ఎన్ని సార్లు ఇస్తారు? మా జ్యోతి అసలు లెక్కేయలేదంటుందేమో. ఆకలేసినప్పుడల్లా, మీకు ఆకలేసినప్పుడు, ఆడికి ఆకలేసినప్పుడు. పిల్లోడికి ఆకలేసినప్పుడల్లా ఇస్తారు. స్టార్టింగ్‌లో అయితే వాడు పాలు తాగకపోతే బలవంత పెట్టి మరి తాగిస్తారు హాస్పిటల్‌లో. తల్లికి ఆపరేషన్ చేసినా సరే, హాఫ్ అన్ అవర్‌లో తీసుకెళ్ళి తల్లిపాలు బిడ్డకి పట్టిస్తారు. ఎందుకంటే పుట్టిన తర్వాతే వాడికి బలమైన ఆహారం అవసరం. పుట్టాడు కదని వదిలేస్తే ఖచ్చితంగా వాడు చచ్చిపోతాడు. అలాగే బాప్తిసం పొందిన తర్వాతే ఎక్కువ వాక్యం అవసరం. బాప్తిసం పొందిన తర్వాతే ఎక్కువ వాక్య జ్ఞానం అవసరం. అందుకే పౌలు గారు అంటున్నాడు, మీరు ఎదగాలంటే వాక్యం అనే పాలను అపేక్షించండి. అపేక్షిస్తూ మరలా మీరు త్రొట్టిల్లకుండా ఉండాలంటే అరగంటకి వాక్యం కావాలి. అరగంటకి వాక్యం కావాలంటే అరగంటకి మన వాక్యం అనేది ఎలా దొరుకుతుంది? అరగంటకి వాక్యం దొరికినా, అరగంటకి వాక్యం వినే అంత టైము మనసు మనకుంటదా? ఉంటుందా? కానీ రక్షణ పొందిన వాడు వాక్యమందు ఎదగాలంటే ఆ పాలను తరచుగా తీసుకుంటూ ఉండాలి. ఇంకా మరీ ఎదిగాడనుకో, ఇప్పుడు సుమారుగా బాప్తిసం పొంది 10 సంవత్సరాలయింది. ఇంకా వాడికి ఆహారం అవసరం లేదా? కొంతమంది ఏమనుకున్నారో తెలుసా? నేను బాప్తిసం పొంది 10 సంవత్సరాలయింది. ఆల్రెడీ నాకు వాక్యం బాగా తెలుసు. కాబట్టి ఇంకా నేను ఎవరో చెబితే వాక్యం వినాల్సిన అవసరం నాకు లేదని. వాక్యం అనేది బ్రతకటం కొరకు, అనగా ఆత్మీయంగా బ్రతికి ఎదగటం కొరకు ఒక ఆహారం లాంటిది. మనం ఆహారం అనేది ఎన్ని సంవత్సరాలు తీసుకుంటాం? బ్రతుకున్నంత కాలం ఆహారం అవసరమే. బ్రతుకున్నంత కాలం వాక్యం అనేటువంటి ఆహారము తీసుకుంటూనే ఉండాలి. దాన్ని తీసుకుంటూనే ఉంటేనే బలపరచబడతాము. దాన్ని తీసుకుంటూనే ఉంటేనే సాతానుని ఎదిరించగలుగుతాము. దాన్ని తీసుకుంటూనే ఉంటేనే మనము మరింతగా ఎదిగే అవకాశం ఉంటది. అది దీనికి ముందు తీసుకుంటే ప్రయోజనం లేదు. దేనికి ముందు? రక్షణ పొందకుండా నువ్వు ఎంత వాక్యం విన్నా అది నీకు అక్కరకు రాదు. కనుక రక్షణ పొందిన తర్వాత ఖచ్చితంగా శిక్షణ అనేది అందరికీ అవసరం. బైబిల్‌లో యేసు అపోస్తలుడైన పేతురు గారి ద్వారా వాక్యం విని చదువుకున్న వాక్య భాగంలో బాప్తిసం పొందారు. ఎంతమంది? 3000 మంది. 3000 మంది బాప్తిసం పొందిన తర్వాత బాయ్ అని చెప్పుకొని వెళ్ళిపోయారా? లేక వాళ్ళు ప్రతినిత్యము చేసిన పనేంటి? అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలో వీరు అంటే ఎవరు? బాప్తిసం పొందినవాడు. అర్థమైంది కదా మీకు ఎవరు? అంటే ఇప్పుడు ప్రార్థనలు గాని, సహవాసము గాని, వాక్యము గాని ఎవరికి అవసరం అంటే బాప్తిసం పొందినోళ్ళకి. మాకు అక్కర్లేదు అనుకోకూడదండి. శిక్షణ అనేది బాప్తిసం పొందిన వాళ్ళకి అవసరం. ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు బాప్తిసం పొందారో వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి అనే మాట ఉంటది అక్కడ. అంటే వాళ్ళు ఎడతెగక ఆ పాలన అపేక్షిస్తూ వాక్యం అనేటువంటి ఆహారం తీసుకుంటూ ఎదుగుతూ ఉన్నారు వాళ్ళు. అలా ఎదగటం కొరకు 46లో వాళ్ళు చేసిన పనేంటి? మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు. ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించు,
ప్రజలందరి వలన దయ పొందిన వారయ్యిరి. ఇప్పుడు వాళ్ళు బాప్తిసం పొందిన తర్వాత ఆత్మీయముగా ఎదిగి దేవుల్లో బలపరచబడటానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రతి దినం ఏం చేసేవాళ్ళంట? దేవాలయంలో కూడుకునేవాళ్ళు. రొట్టె విరవటం అనేది సెకండ్ హాఫ్ అండి. రెండోది అందరం చేస్తున్నాం. వాళ్ళు రొట్టెలు తిన్నారు, మనం భోజనం చేస్తున్నాం. రోజు భోజనం చేయనోడు ఎవడు ఉండడు గానీ, రోజు వాక్యం చదవని వాళ్ళు అందరూ ఉంటారు. రోజు ప్రార్థన చేసుకునే వాళ్ళు అందరూ ఉంటారు. రోజు సహవాసంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు అందరూ ఉంటారు. బాప్తిసం పొందిన తర్వాత వారానికి ఒకసారి మాత్రమే నువ్వు సహవాసంలోనికి వాక్యం వినటానికి వెళితే నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసా? మీకు తెలియట్లేదండి. వారానికి ఒక రోజు మాత్రమే భోజనం చేసేవాడు ఎలా ఉంటాడు శారీరకంగా? వారానికి ఒక రోజు మాత్రమే వాక్యం వింటే చాలనుకునేవాళ్ళు కూడా అలాగే ఉంటారు. కానీ మనం దాన్ని పట్టించుకోం కాబట్టి అది తెలియదు. అందుకే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రతిరోజు కూడా దేవాలయంలో కూడుకునేవాళ్ళంట. ప్రతిరోజు. వీళ్ళంటే ఎవరండి? బాప్తిసం పొందిన వాళ్ళండి. మనం పొందిన వాళ్ళమే. పొందిన తర్వాత కొంతకాలం అయ్యేటప్పటికి ఆదివారం సర్లే మిగతా కార్యక్రమాలను కక్కర్లో అనుకున్నామంటే మనల్ని మనమే బలహీనపరుచుకుంటాం. ఇది ఇంకా ఎంత ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోద్దో తెలుసా? యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పారు. యోహాను సువార్త మనం చూసినట్లయితే 15వ అధ్యాయం యొక్క భాగములో యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగె ఆయన తీసుకుపోవారెను. ఫలించు ప్రతి తీగె మరెక్కువగా ఫలింపవలనని ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇది ఉపమానములో దాని యొక్క అర్థం ఏమిటంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. నేను అంటే ఎవరు? ఎవరక్కడ? యేసుక్రీస్తు వారు. నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. ఇప్పుడు ఈ భాగంలో వ్యవసాయదారుడు ఎవరు? ఎవరు? తండ్రి వ్యవసాయదారుడు. యేసుక్రీస్తు వారు ద్రాక్షావల్లి. అందులో మనం ఎవరం? తీగలం కదా. ఆయన వ్యవసాయం చేస్తున్నాడు, క్రీస్తు ద్రాక్షవల్లిగా ఉన్నాడు, మనం తీగలుగా ఉన్నాం. ఇప్పుడు క్రీస్తు అనేటువంటి ఆ ద్రాక్షావల్లిలో చెప్పాలంటే క్రీస్తు అనేటువంటి ఆయన శరీరములో, ఇంకా చెప్పాలంటే క్రీస్తు అనేటువంటి ఆయన సంఘములో మనమందరం కూడా తీగలుగా అంటకట్టబడ్డాం. క్రీస్తు అనే సంఘములో అంటగట్టబడటానికి మనం చేసిన పని ఏంటి? బాప్తిసం. బాప్తిసం ద్వారా క్రీస్తుకు మనము అంటగట్టబడ్డాం. ఇప్పుడు క్రీస్తుకు మనము ఈ ద్రాక్షవల్లి లాంటి దాంట్లో అంటగట్టబడ్డాం. దీనికి ప్రతిరోజు నీళ్లు పోసేది ఎవరు? దేవుడే దీనికి నీళ్లు పోస్తూ ఉంటాడు. దీనిలో ఈ తీగలుగా మనం ఉంటే, ద్రాక్షవల్లికి నీళ్లు పోస్తే తీగలు పచ్చగా ఉంటాయి. ఉంటాయి ఉండవా? కనుక బాప్తిసం ద్వారా ద్రాక్షవల్లిలో అంటకట్టబడిన మనం ఇక్కడ ఏమన్నాడంటే ఫలించకపోతే అంటే ఎదక్కపోతే, ఇప్పుడు అన్ని కొమ్మలు ఎదుగుతున్నాయి బానే, ఒక కొమ్మ మాత్రం బాగా సన్నగా ఉంది, సంఘంలోనే ఉంది, అంటగట్టబడే ఉంది, బాప్తిసం పొందింది, కానీ అన్ని బాగానే అవుతుంది. కానీ ఈ ఒకటి మాత్రం సన్నగా ఉండిపోయింది. ఎందుకని? దీనికి ఫీడింగ్ లేదు, పాలు లేవు, ఆహారం లేదు, పాలు తాగట్లేదు, ఆహారం తీసుకోవట్లేదు, బాప్తిసం పొందేసాను అయిపోయింది అనుకుంటుంది. ఎప్పుడైతే సన్నగా ఉందో దాని విషయం యేసుక్రీస్తు వారు ఏమన్నాడో తెలుసా? ఫలింపని ప్రతి తీగె తీసి, అంటే బాప్తిసం పొందినంత మాత్రాన మన పని అయిపోలేదండి. బాప్తిసం పొందిన తర్వాత నీలో ఎదుగుదల లేకపోతే, నీ కొరకు ప్రాణము పెట్టి రక్షించుకున్న ఆయనే నిన్ను పీక అవతల పడేస్తాడు. ఏం లేకపోతే? ఎదుగుదల లేక. ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేస్తాడు. అలా పారవేయకుండా ఉండాలంటే మనం ఎదగాలి. మనం ఎదగాలంటే వాక్యం అనే పాలు, వాక్యం అనే ఆహారం మనం తీసుకోవాలి. ఆ వాక్యం అనే పాలు, ఆ వాక్యం అనే ఆహారం మనం తీసుకోవాలంటే అది ఎక్కడ తీసుకోవాలి? సంగమనందు. ఇప్పుడు ఆదివారం శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని మనం తింటున్నాం. ఇది తిన్నప్పుడు నిజంగా మనకి బలం వస్తుంది. నిజమే, ఎలాంటి పాపం చేసిన వాడుగా నేను ఉన్నాను, బాప్తిసం ద్వారా నాకు రక్షణ వచ్చింది.
బాప్తిసం పొందిన నేను ఇప్పుడు బలంగా ఉన్నానా? బలహీనంగా ఉన్నానా? నిజంగా బలహీనంగా ఉంటే ఈ వాక్యం మనల్ని ప్రేరేపిస్తది. అయ్యో! ఇలా ఉంటే పీకి అవతల పడేస్తాడాయన. ఇలా ఉంటే ఆయన నరికి అవతల పడేస్తాడాయన. ఆ ద్రాక్షవల్లోంచి పీకేస్తే పొందిన రక్షణ యొక్క ప్రయోజనం ఉండదు. చేసిన ప్రార్థన యొక్క ఫలితం ఉండదు అనేది మనకు అర్థమయ్యి మనల్ని మనం మరలా విశ్వాసంలో స్థిరపరుచుకుంటూ ఉంటాము. అది వాక్యం విన్నప్పుడు మాత్రమే మనకుంటది. కానీ కొందరు ఏమనుకుంటున్నారు అంటే, నేను బైబిల్ కొనుక్కున్నాను కాబట్టి ఇంటి దగ్గర బైబిల్ చదువుకుంటున్నాను. నాకు ప్రార్థనొచ్చు కాబట్టి ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాను. ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటే, ఇంటికాడ బైబిల్ చదువుకుంటే నేను ఆత్మీయంగా ఎదుగుతున్నట్టే అని అనుకుంటారు కొంతమంది. ఈ వాక్యం అనే పాలను, వాక్యం అనే ఆహారాన్ని నాకు నచ్చినప్పుడు నచ్చిన విధంగా తీసుకుంటాననుకుంటే సరిపోదా? కొంతమంది రోజుకొకసారి ఇయి చదువుతారు క్యాలెండర్ తీసుకొని. పొద్దున్న వచనం, సాయంత్రం వచనం. సరిపోద్దా? అందులో కొన్ని సందర్భాల్లో సగం వచనమే రాత్తాడు అందులో. పూర్తి వచనం కూడా ఉండదు. వాక్యం అనే ఆహారం నీకు సమృద్ధిగా ఉండాలంటే, ఆ వాక్యం అనే దాని యందు నువ్వు నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే, ఆ వాక్యం యొక్క సారాంశం అంతా అర్థమై ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రీ గ్రంథకర్తకి బాప్తిసం పొందినటువంటి కొంతమందిలో ఒక లక్షణం కనపడింది. అదే మనలో కనపడకుండా చూసుకోవాలి. అదేమిటనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. సమాజం కూడటం అంటే ఏంటి? సంఘముగా కూడుట మానవద్దు. నువ్వు ఎలాంటి వాడివైనా సరే, నీవు ఎంత వాక్యం ఎరిగినటువంటి వాడుగా ఉన్నా సరే, ఖచ్చితంగా ఏది మానకూడదు? సంగముగా కూడుట మానక. సంఘము కూడుకునే స్థలానికి, సహవాసానికి మనం వెళ్ళాలి. చెప్తున్నాడు. కొందరు మానేస్తున్నారంట. మనుషులు నచ్చక, తానే జ్ఞానం కలిగేవాడిని అనుకుంటూ, నేను చేసుకోనా, నా ప్రార్థన దేవుడు వినడా, నా మనము దేవుడు వినడా అనుకునేటువంటి వాళ్ళుగా ఉంటున్నారండి. ఇలాంటి వాళ్ళ గురించి ఒక ఆయన మొన్న ఒక చిన్న క్లిప్ పెట్టాడు వాట్సాప్‌లో. అంటే అర్థమవటం కోసం మాత్రమే. ఏం పెట్టాడంటే, బాగా కాలుతున్న పొయ్యిలోంచి ఒక కట్టు తీసి పక్కనెడితే అదేమవుద్ది? ఏమవుద్ది? బాగా కాలుతున్న పొయ్యిలోంచి, కట్టెల్లోంచి ఒక కట్టు తీసిపోయి పక్కన పెడితే అది మండుతదా? ఆరిపోద్దా? ఖచ్చితంగా ఆరిపోద్ది. అది ఎప్పుడు మండుతది? ఆ కట్టుతో కలిపి ఉన్నప్పుడే అది మండుతది. దాంట్లో తీసి పక్కనెడితే ఇది వెంటనే ఆరిపోద్ది. ఆత్మీయంగా కూడా ఎప్పుడు నీవు బలంగా, సంతోషంగా, విశ్వాసంగా, స్థిరంగా ఉండగలుగుతావంటే కట్టెలతో కలిసున్నప్పుడు. అప్పుడు నీలో ఫైర్ ఉంటది. నీలో ఆసక్తి ఉంటది. నీలో విశ్వాసం ఉంటది. నీలో ప్రేరేపణ ఉంటది. ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా చేసుకుంటాను. ప్రార్థనకి వెళ్ళకపోయినా నాకు ప్రార్థన వచ్చు అనుకున్నట్లయితే అప్పుడు ఆత్మీయ స్థితిలో మనం ఎప్పటికీ ఎదగలేమండి. ఇక్కడ సత్యంగా చెప్తున్నాడు. కొందరు మానుకుంటున్నట్లుగా మీరు సమాజంగా కూడుట మానొద్దు. అది విశ్వాసులైనా సరే, సేవకుడైనా సరే, ఏ కారణాన్ని బట్టి కూడా సంఘముగా కూడుకునే సమయమునందు మీరు కూడుకుంట మానొద్దు. మానక ఏం చేయమంటాడు అక్కడ? ఒకనికొకడు ఏం చేసుకోవాలంట? హెచ్చరించుకొనొచ్చు. ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది. ఆ దినం అంటే ఏ దినం? ఏ దినం? సమాజంగా కూడుకుంటే మానొద్దు. ఆ దినం సమీపించడం మీరు చూసిన కొలది. ఒకరికొనొకరు మరి ఎక్కువగా అలాగు చేయించు అంటాడు ఇక్కడ. ఆ దినం అంటే ఏ దినం అంటే, సంఘంగా కూడుకునే దినాలున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఆదివారం ఉంది. ఆదివారం మనమందరము సంఘముగా కూడుకునాలంటే ఒకరొకరు ఏం చేసుకోవాలి? హెచ్చరించుకోవటం అంటే ఒకవేళ మానేసే పరిస్థితులు, ఆలోచనలు, అవకాశాలు వచ్చినప్పుడు అలా మనం ప్రార్థన మానకూడదు. సహవాసం మానకూడదు. సహవాసానికి దూరమైతే, సంఘానికి దూరమైతే ఖచ్చితంగా మనం ఆరిపోయి బలహీనమైపోతాం. ఆ బలహీనత మనల్ని అత్యంత ప్రమాదకర పరిస్థితిలో తీసుకెళ్తుందని ఆదివారం వచ్చేటప్పుడు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ. శ్రీనాథ్ గారన్నాడు, "రత్నం గారు ఊరెళ్లారు. మరి ఈ ఆదివారం వస్తారా? రారా?" అని. అన్న 10 నిమిషాలు రత్నం గారికి ఫోను చేసి, "ఎక్కడికెళ్ళినా నేను శనివారం సాయంత్రానికి వచ్చేస్తానన్నా." రాకపోతే మేమేమన్నా నిలబెడతామా? తప్పేస్తామా? రాకపోతే భౌతిక సంబంధంగా ఆమెకొచ్చేటువంటి లాభము మా నుంచి ఏముండదు. కానీ ఏం కోల్పోతదో తెలుసా? సంఘ సహవాసం. వాక్యమనే ఆహారం.
సంగమనందు, సహవాసమనందు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అది కోల్పోకూడదంటే ప్రమాదంగా కూడుకునుట మానకూడదు. ఎందుకంటే నువ్వు బాప్తిసం పొందిన తర్వాత సంఘమందు శిక్షణ అనేది అవసరం. ఇది బ్రతుకున్నంత కాలం కూడా మనం చచ్చిపోయేదాకా, క్రీస్తు వచ్చేదాకా సంఘ సహవాసములో వాక్యం అనేటువంటి ఆ పాలన అపేక్షిస్తూ ఉంటేనే మనం ఎదుగుతూ ఉంటాం. అక్కడ చెప్పాడు కదా! ఫలింపని ప్రతి తీగె తీసి పారవేస్తాడు. ఫలించే ప్రతి తీగె మరెక్కువగా అంటే ఎదుగుతూ ఉంటే ఇంకా ఎదగటానికి దేవుడు సహాయం చేస్తాడు. బలహీనమైపోతే నీ వల్ల ఇంకొకడు బలహీనమైపోతాడేమో నిన్ను తీసి పీకి అవతల పారేసే ప్రమాదం ఉంటుంది గనుక, వాక్యాసం పొందిన తర్వాత ఎక్కువ జ్ఞానం మనకవసరం. ఎక్కువ వాక్యం మనకవసరం. కనుక దాన్ని వారానికి ఒక రోజు పరిమితి చేయకుండా, ఎక్కువ సమయం పాటు ఆ సహవాసాన్ని కలిగుండే విషయంలో అందరూ సమయాన్ని కేటాయించగలిగితే, క్రీస్తునందున్న ఆశీర్వాదాలు పొందగలుగుతాం. ఎందుకంటే దేవుడు ప్రతి తీగ దగ్గర పట్టుకొచ్చి నీళ్ళు ఇట్లా. ఇందాక చెప్పుకున్నది ఆ పాట ప్రకారంగా. తీగ దగ్గర నీళ్ళేయట్లా. ఎక్కడేత్తన్నాడు ఆయన? ద్రాక్ష వల్లికే నీళ్ళేస్తాడు. ద్రాక్ష వల్లికి ఏస్తున్న నీరు నీకు రావాలంటే, ద్రాక్ష వల్లికి ఏస్తున్న ఎరువు నీకు రావాలంటే, నువ్వెప్పుడు ఎందులో ఉండాలి? ద్రాక్ష వల్లిలో ఉండాలి. సంఘములో ఉండాలి. సహవాసములో ఉండాలి. వాక్యమును ఎల్లప్పుడూ కూడా నేర్చుకుంటూ నువ్వుండాలి. అప్పుడు మనము క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఇది రెండవది. ఇప్పుడు మూడోది చెప్పుకున్నాము కదా! ఎవరికి శిక్ష? ఎవరికి శిక్ష అని అంటే ఇక్కడ రెండున్నాయి. వీళ్ళకి శిక్ష, వీళ్ళకి శిక్ష. రక్షణ పొందని వారికి శిక్ష, శిక్షణ పొందని వారికి శిక్ష. ఎవరికి? ఎవరికి శిక్ష? రక్షణ పొందని వారికా? శిక్షణ పొందని వారికా? ఇక్కడ 2 ఉంటాయి. ఇదుంది, ఇది లేదా ఖచ్చితంగా శిక్ష. ఇదుంది, ఇది లేదా ఖచ్చితంగా శిక్ష. కనుక రక్షణ పొంది ప్రతినిత్యము సంఘములో శిక్షణ పొందితేనే ఆ శిక్షనే తప్పించబడతాం. ఆ శిక్ష ఏంటో తెలుసా? చివరగా వచ్చిన చదువు ముగిస్తాను నేను. ప్రకటన గ్రంథంలోకి మనం వెళ్ళినట్టయితే 8వ అధ్యాయంలో ఇక్కడ ఒక శిక్ష ఉంది. ఇది అనుభవించే వాళ్ళు ఎవరు? ఈ శిక్ష ఏంటి అనేది మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. 21వ అధ్యాయం 8వ వచనం. 21:8. దీనికి వారును అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరును అగ్నిగంధంలో మండు గుండములో పాల్పొందుదురు. ఇది 2వ మరణము. ఇక్కడ ఒక లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అగ్నిగంధకులు మండు గుండములోకి వెళ్ళిపోతారు. అదే శిక్ష. ఆ శిక్ష పేరే 2వ మరణం. ఆ 2వ మరణానికి వెళ్ళిపోతున్న వాళ్ళు ఎవరంటే, ఒకటి పిరికివారు. ప్రతిదానికి భయపడిపోయి దేవునికి దూరం అయ్యేవాళ్ళు. 2 అవిశ్వాసులు. నిజమైన విశ్వాసాన్ని కలిగి లేనటువంటి వాళ్ళు. ఇలా అసహ్యులుగా, నరహంతులుగా, వ్యభిచారకులుగా, మాంత్రికులుగా, విగ్రహాదులుగా ఈ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మండుచున్న అగ్నిగుండములోకి వెళ్ళిపోతారు. అదేంటది? 2వ మరణము. కనుక వాళ్ళకొస్తున్నటువంటి ఆ శిక్ష మనం పొందకుండా ఉండాలి అంటే ప్రతి నిత్యము శిక్షణ అవసరం. ఎక్కడ? ఎక్కడ? ఎక్కడ శిక్షణ పొందితే ప్రయోజనం? చదువు స్కూల్లోనే ఉండాలి. రన్నింగ్ గ్రౌండ్‌లో ఉండాలి. నీ విశ్వాసానికి శిక్షణ సంఘంలో ఉండాలి. సంఘానికి దూరంగా ఉంటే పరిగెడతానంటే కాలం గట్టు మీద ఎంత పరిగెత్తినా ప్రయోజనం ఎలా ఉంటదో, సంఘ సహవాసముందు లేకపోతే మన ఫలితాన్ని పొందలేం. ఎందుకంటే సంఘములోనే దేవుడు తన శక్తినుంచాడు. సంఘము ద్వారానే ప్రతి ఆశీర్వదిస్తున్నాడు. సంఘము ద్వారానే దేవుడు మహిమపరచబడుతున్నాడు కనుక, అలాంటి సంఘములో చేర్చబడటానికి బాప్తిసం పొంది, బాప్తిసం పొందిన మనము శిక్షణ అనేది ప్రతినిత్యము తీసుకుంటూ ఉంటే, ఆ శిక్ష తప్పించబడతాం. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయుగాక. ఆమేన్. ఆసక్తిగా మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. తిరిగి సమయం సోదరులారా మనకి తెలుసు.